నమస్కారం. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరి కల ఒక్కసారైన జీవితంలో ఆ కాశీ విశ్వనాథుని దర్శించుకోవాలని, అక్కడి ఆ పవిత్ర గంగలో పుణ్యస్నానం చేయాలని. అయితే ఎంత డబ్బున్నా, ఎంత పరపతి ఉన్నా, ఎంత అవకాశం ఉన్నా, ఎంత వీలున్నా కూడా ఆ పరమశివుడి పిలుపు లేనిదే, ప్రాప్తం లేనిదే కాశీ గడప కూడా తొక్కలేమనేది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మరి మీకోసం సాక్షాత్తు ఆ పరమశివుడి పిలుపే అనుకోండి, నా రూపంలో వచ్చిందనుకోండి. 9 రోజుల పాటు ఒక ప్రముఖ గురువు ద్వారా ఆయన సమక్షంలో ఆయన చెయ్యి పట్టుకొని 9 రోజుల పాటు మీరు కాశీ యాత్ర చేసే అద్భుతమైన అవకాశం మీకోసం తీసుకొచ్చాను. రండి డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మరి ఆ గురువుగారు ఎవరో కాదు, మనందరికీ చిరపరిచితులు, సుప్రసిద్ధ సిద్ధాంతి, ప్రవచనకారుడు, అలాగే జ్యోతిష్య తపస్వి, బ్రహ్మశ్రీ డాక్టర్ నిట్టెల ఫణిభాస్కర్ శర్మ గారు. ఎస్, ఆయనతో కలిసి ఆయన అడుగులో అడుగు వేస్తూ కాశీలోని దాదాపు 26 పవిత్ర క్షేత్రాల్ని, మనకు తెలిసిందేంటి కాశీ అనగానే ఆ విశ్వనాథుడు, ఆ గంగా హారతి. కానీ అలా కాదు, కాశీలోని 26 ప్రముఖ క్షేత్రాల్ని, ఆ దేవాలయాల్ని దర్శించుకుంటూ, అట్లాగే ఆ యొక్క శివపురాణం వింటూ, ప్రతిరోజు ప్రవచనం వింటూ 9 రోజుల పాటు గడిపే మహత్తర అవకాశం ఇది. మరి ఆల్రెడీ చాలామంది బుక్ చేసుకున్నారు. చివరి దశకొచ్చింది. ఎందుకంటే ఏప్రిల్ 4వ తేదీన హైదరాబాద్ నుంచి ఈ యాత్ర ప్రారంభం కాబోతుంది. చిట్ట చివరి దశకొచ్చింది. ఇంకా కూడా మీలో ఎవరైనా ఆసక్తి ఉంటే వెంటనే మీ పేర్లు రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ నెంబర్‌కి. మరి చాలామందికి ఇంకా సందేహం, గురువుగారితో వెళ్తాం కదా, ఏం చేస్తాం అక్కడ, ఎలా ఉంటుంది యాత్ర విశేషాలని ఒక సందేహం ఉంటుంది కదా. సో వాళ్ళ కోసమే ఈ చివరి పిలుపు అనుకోండి. అంటే ఈ యాత్ర ప్రారంభానికి ముందు ఫైనల్‌గా ఒక్కసారి గురువుగారి నోటి వెంటనే ఆ వివరాలను విందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. సో ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నానండి. మీరెలా అద్భుతం, ఉన్నారు? అద్భుతం గురుగారు. మీ దయ. రైట్. గురుగారు, మామూలుగా కాశీ యాత్ర అనగానే అందరికీ తెలిసింది 2 రోజులో, 3 రోజులో వెళ్ళి వస్తుంటారు. ఎందుకు 9 రోజులు వెళ్ళాలి? ఎందుకు 9 రోజులు అక్కడ ఉండాలి? అవునా? ఇది చాలా మందికి తెలియనటువంటి విషయము. కాశీక్షేత్రం అనేటువంటిది బ్రహ్మగారి యొక్క సృష్టి కాదు. కాశీక్షేత్రము సాక్షాత్తు పరమశివుడు నిర్మించుకున్నటువంటి ఆనంద కాననము అంటారు. అంటే దాని పేరు ఆనందవనము. ఓహో. పరమశివుడు సాక్షాత్తు పార్వతీదేవితోటి విహరిస్తూ ఉండడానికి ఆయన ఎంతో ఉప్పొంగిపోతూ నడుస్తూ ఉండేటువంటి క్షేత్రం అది కాశీక్షేత్రం. అంటే ఆయన బ్రహ్మగారు కూడా ఈర్ష్యను పొందినటువంటి క్షేత్రం. అంటే నా సృష్టి గొప్పదా, కాశీ గొప్పదా అని చెప్పి ఒకసారి, ఇందాక మనం గతంలో కూడా ఒకసారి చెప్పుకున్న, ఒక త్రాసు తీసుకుని ఆయన చూస్తే ఆ కాశీ క్షేత్రం యొక్క బరువుకి ఈ మిగతా ఈ స్వర్గము లేకపోతే ఈ భువనాలు ఇవన్నీ కూడా పైకి వెళ్ళిపోయి ఇంకా పైనే ఉండిపోయినటువంటి పరిస్థితి. అంటే అంత బరువు ఉన్నటువంటి అంత గొప్పదైనటువంటి క్షేత్రం. నిన్న ఇక్కడే జాతకం చెప్తూ ఉంటే ఒక ఆయన, మేము కాశీ వెళ్ళామండి, కాశీలో ఈ రుణ విమోచనేశ్వరుడు లేకపోతే మీరు చెప్పిన వీడియోలు అవన్నీ చూసాం, అవి ఎక్కడ ఉంటాయండి అని అడిగారు. అడిగితే ఓంకారేశ్వరుడు గుడి పక్కన ఉంటుందండి అని చెప్పాను. కాశీలో ఓంకారేశ్వరుడు ఉంటారా అని అడిగాను. అంటే కాశీలో 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. కాశీ క్షేత్రం ముందు నవదుర్గల యొక్క క్షేత్రాలు ఉంటాయి, అష్టభైరవుని యొక్క క్షేత్రాలు ఉంటాయి. అంటే ఇలా కాశీలో మనకి తెలియనటువంటివి చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చూడాలి కాశీ వెళ్ళినప్పుడు? అసలు కాశీ ఎందుకు వెళ్ళాలి ఒక మనిషి తన జీవిత కల్పంలో? మనకి జీవితానికి ఏదో ఒక సార్థకత అనేటువంటిది ఉంటుంది. అంటే మనం పుట్టాము, పెరుగుతూ ఉన్నాము, మనం జీవితంలో ధనం సంపాదించడమే ఒక పారమార్థికంగా పెట్టుకొని మనం ఎదుగుతూ, అంటే డబ్బు సంపాదించాలి కాబట్టి చదువుకుంటున్నాం. మనం అంటే చదివితేనే కానీ ఉద్యోగం రాదు, ఉద్యోగం చేస్తేనే కానీ డబ్బు సంపాదించలేము, డబ్బు సంపాదిస్తేనే కానీ మనకు కావలసినటువంటి లగ్జరీలు, సౌకర్యాలు వీటిని మనం పొందలేము. అంటే ఆ సౌకర్యాలు లేకపోతే ఆ సుఖం అనేటువంటిది మనం పొందితేనే ఈ జీవితానికి సార్థకత అంటే కాదు. నిజానికి పరమశివుడు ఈ శరీరాన్ని ఇచ్చినటువంటిది ఆయన్ని చేరుకోవడానికి. అంటే కాశ్యాంతు మరణాన్ముక్తి అంటారు కదా. కాశీకి వెళితే ఏమవుతుంది అంటే, మన పూర్వజన్మల్లో చేసినటువంటి పాపపు కర్మల్ని దగ్ధం చేసుకోగలిగేటువంటి అవకాశం ఉంటుంది. మీరు గమనించండి, మన ఈ కర్మలు అనేటువంటి వాటిని దగ్ధం చేయగలిగేటువంటి శక్తి, కర్మ బీజాలను సైతం దగ్ధం చేయగలిగేటువంటి శక్తి పరమశివుడికే ఉన్నది. భవుడు అనేటువంటి పేరు, భవాయ దేవాయ నమః,
అంటే శర్వాయ దేవాయ నమః ఇలా మనం నమక జమకాల్లో భగవంతుడిని కీర్తిస్తూ ఉంటాం. భవుడు అంటే పుట్టుకకు కారణమైనటువంటి వాడు. ఉమ్, అందులోనూ ఈ సంవత్సరం పేరు కూడా మీరు గమనించండి, పరాభవ నామ సంవత్సరం. అవును. అందులో పరాశక్తి ఉన్నది, భవుడు ఉన్నారు. నేను ఇది విన్నానండి. మరి ఎవరో రాశారు కామెంట్లో, పరాభవం అంటే అవమానం కాదు, అవమానం కాదు. పరాభవ చాలా గొప్పదని అర్థం. నిజమేనా అది? నిజమే, నిజమే. నిజమా? నేను ఓ. మొన్న ప్రొద్దుటూరులో పంచాంగ శ్రవణం చేసి అక్కడ ప్రవచనం చెప్పినప్పుడు కూడా పరాభవము అంటే కేవలం ఓడిపోవడం అనే ఇది కాదు, కానీ ఆ. దాంట్లో ఏం చెప్పాడు, పరాభవాబ్దే రాజానహ ప్రాప్నువంతి పరాభవం. అచ్చా. అందులో ఎవరికి పరాభవం కలుగుతుంది అన్నది చెప్పాడు. ఉమ్, కానీ ఇంకా భవుడు, ఇప్పుడు ఉదాహరణకి శరవణ భవ. ఉమ్, భవ అంటే పుట్టుకకు కారణమైనటువంటిది. yes. శరవణ తటాకం నుండి పుట్టాడు కాబట్టి శరవణ భవ అంటే సుబ్రహ్మణ్యుడు. ఉమ్, అలా పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత అన్నారు. అక్కడ పరదేవతలు పరా అంటే ఎవరు, అమ్మవారికి సంబంధించినటువంటి, అంటే ఈ రెండు కలిపినటువంటిది ఈ సంవత్సరం. అంటే ఈ సంవత్సరంలో ఎవరైతే శివశక్తి సమ్మేళనమైనటువంటి ఆ యోగాన్ని పొందగలుగుతారో, వారి యొక్క అమ్మవారి యొక్క లేదా పరమశివుడి యొక్క దర్శనం కానీ వారికి సంబంధించినటువంటివి కానీ చేసుకోగలుగుతారో, వారికి అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది అన్న. అందులో మనం వెళ్ళేటువంటిది కూడా చక్కటి ఈ చైత్ర మాసంలోనే మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత వైశాఖంలో కూడా కొన్ని రోజులు ఉండబోతూ ఉన్నాం. అది చాలా గొప్ప విషయం. అవును. దీని తర్వాత మరలా మనం జ్యేష్ఠ మాసంలోనే వెళతాం. ఉమ్, ఎందుకు, ఈ జ్యేష్ఠ మాసే సితే పక్షే దశమ్యాం హస్త సంయుతో అన్నాడు. ఓకే. దశపాపహర దశమని అంటే మన జీవితంలో మనం అనేక రకాల పాపాలు చేసి ఉంటాం. ఈ శరీరాన్ని అంటుకుని ఉన్నటువంటి పాపాదులు పూర్వజన్మలుగా వస్తూ ఉన్నటువంటివి 10 రకాలైనటువంటి 10 పాపాలని మనం తొలగింపజేసుకోవాలి అంటే ఆ దశపాపహర దశం రోజున చేయవలసినటువంటివి కొన్ని ఉన్నాయి. ఓకే. అసలు జనరల్గా ప్రతి సంవత్సరం ఆ టైంకే వెళ్తాం. అప్పుడు 52 డిగ్రీలు ఉంటుంది కాశీక్షేత్రంలో. బా. అంటే మామూలుగా ఇలా పడవ మీద వెళుతూ ఉంటే 12ంటికి మణికర్ణిక ఘాట్లో ఓ భయంకరమైన వేడి పెనం దగ్గర కూర్చుంటే ఎలా ఉంటుంది మొహం, అంత ఎలా ఉంటుంది. కానీ ఆ సమయంలో వెళ్ళి 12 గంటలు ఆ ప్రాంతంలో మనం మణికర్ణిక ఘాట్లో స్నానం చేసినా, లేదు ఆ రోజున దశపాపహర దశమ రోజున దశాశ్వమేధ ఘాట్లో మనం చెప్పుకోదగినటువంటి కొన్ని కర్మలు చేస్తే అంటే మానసిక వాచక కాయక దోషాదులు ఓ. ఇటువంటి వాటి నుండి 10 రకాలైనటువంటివి, అలాంటివి 10 జన్మల్లో చేసినటువంటివి బా. అలా పోతాయి అన్నాడు. ఎలా పోతాయి, ఒక దూది మీద అగ్గిపుల్ల కాల్చి వేస్తే ఎలా దగ్ధమైపోతుందో ఓహోహో. అలా దగ్ధమైపోతుంది. అంటే అంత క్షేత్రం కాశీ క్షేత్రం. అందుకే మనం కాశీ ఎందుకు వెళ్ళాలి అంటే, ఇప్పుడు మిగతా పుణ్యక్షేత్రాలు కొంతమంది చేయగలుగుతారు, ఆ దర్శనం అంటే చేయలేకపోతే. 9 రోజులు ఎందుకు ఉండాలి అని? ఈ 9 రోజులు అనేటువంటి సంఖ్య నిజానికి ఎందుకు వచ్చింది అంటే, ఒక మనిషి గర్భవాసం ఎన్ని రోజులు చేస్తాడు అంటే 9 నెలలు. మాసాలు. అవును. ఈ 9 మాసాలు కూడా కాశీ క్షేత్రంలో ఉండాలి అని చెప్పారు. ఓ. ఈ నవమాసాలు గనక కాశీలో ఉంటే దాన్ని ఒక రకమైనటువంటి వాసంగా పిలుస్తారు. అచ్చా. అది ఉండాలి. జనరల్గా చాలా మంది అక్కడ ఇల్లు తీసుకుని ఉండేటువంటి వారు ఉన్నారు. ఆ. ఈ కాశీవాసం చేసేటువంటి వారు కూడా ఈ పంచక్రోశ యాత్ర అనేటువంటిది చేస్తారు. అంటే కాశీ ఎంత విస్తీర్ణంలో ఉంటుంది అంటే 5 క్రోసుల విస్తీర్ణంలో ఉంటుంది. ఓకే. ఈ 5 క్రోసుల లోపే ఉండాలి ఆ 9 నెలల 9 రోజుల కాలం పాటు. ఉన్నవాడికి జీవితానికి ఒక సార్థకత ఏర్పడుతుంది, వాడికి ముక్తి వస్తుంది అనేటువంటిది శాస్త్రంలో ఉన్నటువంటి మాట. ఓకే. కాబట్టి అలా ఉంటున్నారు జనం. మనకు అంత సమయం లేదు. మనం 9 నెలల 9 రోజులు మనం ఉండాలి అంటే మనకు సంపాదన ఎలా వస్తుంది, మనం ఎలా పోషించుకుంటాం, పిల్లలకి చదువులు ఎలా వస్తాయి. అందుకని మన వాళ్ళు ఏం చేశారు, 9 అన్న సంఖ్యను పట్టుకుని 9 రోజులు ఉందాము అని అనుకున్నారు. 9 రాత్రులు 9 పగళ్ళు ఉన్నా కూడా సరే, ఇంక మనం చేసేది అదే కదా. అంతే కదా. ఓకే. ఇది చేసిన అసలు నిజానికి అదేదో సినిమాలో నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అన్నట్టు, అవునవునవును. ఆ. కాశీలో ఒక్క రోజు ఉంటే 365 రోజులు ఉన్న ఫలితం వేసేటువంటి రోజులు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళేటువంటి కాలంలో ఓ. మీరు కాశీలో ఒక్కడికి అన్నం పెడితే కొన్ని వేల రెట్ల ఫలితాన్ని ఇస్తాడు. అందులోనూ మరి భగవంతుడు గనక అనుకూలిస్తే మేము ఏమనుకుంటున్నాం అంటే, కాశీ క్షేత్రంలో అంటే గమనే కృషి వాణిజ్యే తటాకే ధన నిక్షిపే శివలింగ ప్రతిష్ఠాయాం ధ్రువకంచ యథాక్రమం అన్నారు. సాధారణంగా ముహూర్తాలు వేరు. అవును. మనం గమనం అంటే ప్రయాణం చేయడానికి, కృషి అంటే వ్యవసాయాన్ని ప్రారంభించడానికి, వాణిజ్యము అంటే వ్యాపారాన్ని ప్రారంభించడానికి, తటాకము అంటే చెరువులను తవ్వడానికి, ధన నిక్షిపే డబ్బును దాచుకోవడానికి. చాలామంది దాచుకున్న డబ్బులు పోతాయి, ఉమ్. లేదు దాచుకున్న డబ్బులను తిరిగి వాళ్ళు పొందలేకపోతారు. ధన నిక్షిపే
శివలింగ ప్రతిష్ఠాయాం, శివలింగాన్ని ప్రతిష్ఠ చేయడానికి వేరే రకమైనటువంటి ముహూర్తాలు ఉంటాయి. ధ్రువకంచ యథాక్రమం, ధ్రువకంచేత రహితం చేయమన్నాడు. అంటే పంచాంగంలో పంచకరహితం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఓకే. దాని ఆ పద్ధతిలో కాకుండా ధ్రువకం చేత రహితం చేయమన్నాడు. ధ్రువకం అంటే ఏంటి? శృతిర్బాణ ఋతు పంచవేద త్రీణీ ద్విచంద్రమా అని దానికి ప్రత్యేకమైన శ్లోకం చెప్పి దీని చేత రహితమైతేనే ఈ పని చేయగలుగుతాం. అలా మనం కాశీక్షేత్రంలో సాధ్యమైతే మరి భగవంతుడి అనుగ్రహం ఉంటే ఒక జంట సర్పముల విగ్రహాన్ని, ఒక శివలింగాన్ని కూడా అక్కడ మనం ప్రతిష్ఠ చెయ్యాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నాం. అది అదే చెప్పాను, ఇప్పటివరకు చాలామంది కాశీక్షేత్రానికి మనతో పాటు వస్తున్నటువంటి మాట తెలుసును. వాళ్ళందరికీ కూడా అందులో పాల్గొనేటువంటి అవకాశాన్ని ఇస్తూ ఏదో ఒక మంచి రోజున పలానా సంవత్సరంలో ఇక్కడ శివలింగాన్ని, అది ఏమవుతుంది అంటే జన్మరాహిత్యం. మన పూర్వీకులు ఎవడు చేశాడో మనకి తెలియదు, రాబోయే తరాల్లో ఎవడు చేస్తాడో మనకి తెలియదు. కాబట్టి ఆ కాశీ పండిట్లని మనం మాట్లాడుకుని వీలున్న రోజుల్లో ఈ జంట సర్పాల విగ్రహం ఎందుకు పెడతారు? కాలసర్ప దోషాలు, కుజదోషాలు, సర్పదోషాలు, సర్పశాపాలు. ఎవడో పావుని చంపేసి ఉంటాడు, వాళ్ళ పిల్లలకి ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వవు, లేదా ఎదుగుదల ఉండదు, సంతానానికి ఎదుగుదల ఉండదు, సంతాన పురోగతి, వంశాభివృద్ధి ఉండదు. అటువంటి వాడు నాగబంధనం ప్రతిష్ఠ చేస్తాడు. శివలింగాన్ని ప్రతిష్ఠ చేయడం అంటే చాలా గొప్ప విషయం. అది లగ్నేశే యది కేంద్రకోణ సగితే మిత్రాలయే స్వచ్ఛభే జాతకీర్తియుతో అజకర్కి మృగకీట స్వస్థభే లగ్నగే జీవేశ్చేద్యది సంస్థితస్య గురుతే ఆరామ సంస్థాపనం దేవాగార తటాక శిల్పరచనాం పూజ్యస్థ భూమి తలే అన్నాడు. అంటే ఎవడో మహానుభావుడు జాతకంలో అలాంటి పరిస్థితులు ఉన్నవాడు తప్పితే గుళ్ళవి కట్టలేడు. మన దగ్గర ఎన్ని కోట్లున్నా ఒక ₹1,00,000 పెట్టి మనం గుడి కట్టలేము, ఎందుకంటే వాడు జాతకంలో ఉండాలి. అలాంటిది కాశీక్షేత్రంలో ఒక లింగాన్ని మనం ప్రతిష్ఠ చేస్తే అన్ని లింగాలున్నాయి, ఎన్ని కోట్ల లింగాలున్నాయో అందులో మనదొక లింగం కింద ఉండి కాశీకి కొన్ని లక్షల మంది వెళుతూ ఉంటారు. వెళ్ళిన వాళ్ళల్లా ఓ చెంబుడు నీళ్లు తీసుకుని ఆ లింగం మీద పోస్తారు, లేదా ఆ సర్పాల మీద పోస్తారు. అది మన జీవితము, మన వంశము తరించిపోయేటువంటి అవకాశాలు. ఇది ప్రతిసారి మనం కాశీ వెళ్ళినప్పుడల్లా చేసే అవకాశం మనకి దొరకకపోవచ్చు. ఇప్పుడు మనం చైత్రమాసంలో వెళుతున్నాం, వసంత ఋతువులో వెళుతున్నాం. ఈ చైత్రమాసంలో గనక మనం ప్రతిష్ఠ చేయగలిగితే అది చాలా గొప్ప విషయంగా ఉంటుందని ఈ పరాభవనామ సంవత్సరంలో మేము దీనికి తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. అది భగవంతుడు గనక అనుగ్రహిస్తే చక్కగా శుద్ధ స్ఫటిక లింగాన్ని కాశీక్షేత్రంలో ప్రతిష్ఠ చేయాలి అనేటువంటిది కోరిక. ఇంత అద్భుతం నిజంగా నాకే రావాలనిపిస్తుంది. ఏంటి ఇంత అద్భుతం జరుగుతుంది అంటే ఏమంటేనంటే ఈ జీవితంలో మనం డబ్బు సంపాదించకపోవచ్చు, ఏమీ శాశ్వతమైనటువంటి విషయాలు కాదు. ఇవాళ మన దగ్గర డబ్బు ఉందనో పదవి ఉందనో రేపు అన్ననాడు అది ఉండాలి అన్న అవకాశం లేదు. ఇవాళ ఉన్నటువంటి పిల్లలు, ఇవాళ ఉన్నటువంటి బంధువులు రేపొద్దున చూస్తారు, చూడకపోతారు. ఎప్పుడైనా జీవితంలో బాగా చీకటిగా ఉన్నప్పుడు అర్ధరాత్రి పూట మేడపైకి వెళ్ళి ఒక్కళ్ళు ఉన్నప్పుడు నేను ఏమి సాధించాను అనేటువంటిది ఎవడైనా ఆలోచన చేస్తే వాడికి తెలిసిపోతుంది, భయం వేస్తుంది. మన జీవితం ఎంతకాలం ఉన్నదో తెలియదు. ఈ డబ్బు అనేటువంటిది శాశ్వతం కాదు. ఇది మన దగ్గర ఉన్నప్పుడు బంధువులు చేరారు, లేనప్పుడు బంధువులు దూరంగా వెళ్ళిపోయారు. ఈ డబ్బే పారమార్థికంగా మనం జీవితాన్ని సాగించినప్పుడు శరీరాన్ని వదిలిపెట్టేటువంటి సమయంలో ఈ డబ్బు మన దగ్గరికి రాదు. ఈ డబ్బు వల్ల వచ్చేటువంటిది ఏది వీడు అనుభవించలేడు. వాడిని భయంకరమైనటువంటి మేళతాళాలతోనో, లేకపోతే పువ్వులతోనో, ఫ్రిడ్జుల్లోనో, లేకపోతే ఇంకో దాంట్లో పెట్టి వాడిని పట్టుకెళ్తూ ఉన్నా కూడా వాడు దాన్ని అనుభవించలేడు. కానీ వాడి పుణ్యము, వాడి పాపము మాత్రమే వాడి వెనక వస్తాయి. అలాంటప్పుడే మనం ఇటువంటి తీర్థయాత్రలు చేయాలి. మరీ ముఖ్యంగా కాశీకి ఎందుకు వెళ్ళాలి అంటే ఆ కర్మల్ని దగ్ధం చేసుకోగలిగేటువంటి శక్తి కాశీలోనే ఉన్నది. ఆ కర్మల్ని దగ్ధం చేయగలిగేటువంటి శక్తి పరమశివుడికి మాత్రమే ఉన్నది. అందువల్లనే మనం కాశీకి వెళ్ళి పలానా దాన్ని ప్రాయశ్చిత్తం, లేదు పితృదేవతలకు సంబంధించి ఈ దైనందిన జీవితంలో ప్రతి సంవత్సరం పెట్టలేనటువంటి వాళ్ళు ఉన్నారు. పితృదేవతలకు ఏదైనా పెట్టుకుంటూ ఉంటారు. లేకపోతే కాశీలోకి వచ్చి ఒక చెంబుడు నీళ్లు పోస్తే సరిపోతుంది. వాడు ఎన్ని జన్మలు కాశీలో ఉన్నటువంటి వాడి పాపపుణ్యాలు చిత్రగుప్తుడు సైతం రాయలేడు. కాశీలో అన్ని శవాలు ఉన్నా కూడా ఒక గ్రద్ద కూడా కాశీలో తిరగదు, ఒక్క కాకి కాశీలో కనబడదు, దుర్గంధం అనేటువంటిది కాశీలో ఉండదు. కాశీ అంతా రోడ్ల మీద అలా చెత్తగుప్పలు ఉన్నా కూడా వాసన రాదు. ఇరుకిరుకులు సందుల్లోనూ రోడ్ల మీదే అన్ని చెత్త చెదారాలు పడవేసిన కాశీలో ఆ చెత్త స్మెల్ కూడా రాదు. ఒక కాకి కనబడదు, ఒక గ్రద్ద కనబడదు కాశీలో. అంత విశేషమైనటువంటి ప్రాంతం అది. ఎంతోమంది